మహోన్నతుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవ తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయా తండ్రి, ఈ సమయంలో ప్రభా ఎవరైతే ఇక ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థనల పైన ప్రభా నీ కనుదృష్టి నిలపండి తండ్రి. ఇప్పుడు చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి నీ కనుదృష్టి నిలిపినైనా వారికినైనా గొప్ప శ్రేష్టమైన జవాబులు మీరు అనుగ్రహించండి ప్రభా. అయా ఎవరైతే ప్రభా తండ్రి ఆర్థిక సమస్యలతో తండ్రి సతమతం అవుతూ ఉన్నారో తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్లాడుతున్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న తండ్రి ఆర్థిక సమస్యలని తొలగించండి ప్రభా. అయ్యా తండ్రి సహాయం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా తండ్రి అప్పుల బాధలతో తండ్రి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచనలు తండ్రి మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిన వారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకొని అయినా వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న సమస్యలని తొలగించండి ప్రభ. మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి నాయన తండ్రి ఒక శ్రేష్టమైన ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. ఆయా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తొలగించిన ఆయన శాంతి సమాధానాలు అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఏ బిడ్డ అయితే కష్ట నష్ట వ్యాధి బాధ సమస్యల్లో ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించిన ఆయన సమృద్ధిని దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయా సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి కదా ప్రభా. అయా తండ్రి ఎవరైతే ఏ అవసరతతోనైనా తండ్రి బాధపడుతూ ఉన్నారో తండ్రి ఆ అవసరతలన్నింటినీ తీర్చండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించండి. అప్పుల సమస్యలన్నిటి నుండి విడిపించండి. కుటుంబంలోనైనా శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. అయ్యా నీతో సహవాసం చేసిన నా సమాధానాన్ని మీకు అనుగ్రహించదును అన్నావు కదా ప్రభా. తండ్రి నీతో సహవాసం చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయి ప్రభా. అయ్యా ఏ బిడ్డ అయితే కష్టంలో ఉండదు తండ్రి, నష్టంగా ఉండదు తండ్రి, ఈ యొక్క వ్యాధి గుండా, ఈ యొక్క బాధ గుండా తండ్రి వెళ్తూ ఉన్నాడు తండ్రి, జ్ఞాపకం చేసుకుని అయినా మీరు ముట్టండి. స్వస్థతలు దయచేయండి. వారి అవసరతలు అక్కర్లని తీర్చండి నాయన. సమృద్ధిని దయచేనైనా ఆ యొక్క తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుండి విడిపించండి ప్రభా. వారికి ఉన్న తండ్రి ప్రతి ఒక్క ఇబ్బందిని విడిపించండి. ఇబ్బందుల నుండి విడిపించండి తండ్రి. అప్పుల నుండి విడిపించండి నాయన. కుటుంబాన్ని బాధ్యతగా ప్రేమగా తండ్రి ఏ విధంగా చూసుకోవాలో కావాల్సిన జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. అయా ఉద్యోగాలు లేక ఎంతమంది అయితే నాయన తండ్రి బిడ్డలు బాధపడుతూ ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభా. మరి కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన యోగ్యతను తండ్రి ఆ యొక్క స్థిరపాటును దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం దయచేయండి. అయ్యా ఈ సమయంలో ఎవరైతే తండ్రి యొక్క ప్రార్థనలు తండ్రి ఏకీభవిస్తూ తండ్రి వారి సమస్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారందరి ప్రార్థనపై నీ కనుదృష్టి నిలిపినైనా వారికి గొప్ప జవాబులు అనుగ్రహించండి. ఈ యొక్క ప్రార్థన తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఈ యొక్క ప్రార్థనకి తండ్రి ఆయా జవాబును మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీతో సహవాసం చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించి వారికున్న సమస్యలన్నిటి నుండి విడిపించి సమృద్ధి దయచేయమని వేడుకొంచు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.